సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ తెలిపింది. చిన్న పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చేలా ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను మార్చి 13 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్లోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఇతర ప్రతినిధులు మాట్లాడారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎక్స్పో 2026ను విజయవాడలో మార్చి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీ రోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్లో 3 రోజుల పాటు నిర్వహించే ఎక్స్పో చిన్న పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు మంచి వేదిక కానుందన్నారు. ఎంఎస్ఎంఈ సంస్థలు తమ ఉత్పత్తులు ప్రదర్శించుకునే అవకాశం ఉందని, ఇందుకోసం ముందుగా స్లాట్ను బుక్ చేసుకోవాల్సి ఉందని వారు వెల్లడించారు. స్టాల్స్ ఏర్పాటు వల్ల ఎటువంటి ఆర్థిక భారం ఉండదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈలకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌ను తీసుకురావాలని మంచి విధానాన్ని తీసుకువచ్చిందని అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ మీద ఎక్స్పో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, చిన్న పరిశ్రమలదారుని సహాయం చేసి మార్కెటింగ్ వసతులు కలిగించడానికి ఈ ఎక్స్పోని నిర్దేశించడం జరిగింది. అందువల్ల ఎవరైతే వివిధ రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఎంఎస్ఎంఈల్లో ప్రొడ్యూస్ చేసుకుంటున్నారో చేసేటువంటి వాళ్ళు ఈ స్టాల్స్ బుక్ చేసుకొని, ఈ బుక్ చేసుకున్న స్టాల్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని పెట్టుకోవాలని మేము మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. దీనిలో ఎవరికి కూడా వ్యక్తిగతంగా సంస్థకి భారం కాదు. ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదుపాయాల్లో ఈ స్టాల్కి అయ్యేటువంటి అద్దెని రీయింబర్స్మెంట్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది, జిఎస్టీ రీయింబర్స్మెంట్ వస్తుంది. కావున వీళ్ళకి ఆర్థికమైనటువంటి భారం లేదు. దీనిలో ఏంటంటే ఇవాళ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషను ఇవన్నీ చాలా ప్రాధాన్యత ఇచ్చి ఎంఎస్ఎంఈలకి స్పెషల్ ఫండ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్స్పోలో మేము కూడా ఆ స్కీమ్స్ అన్నీ ఎక్కువ మందికి అర్థమయ్యేటట్టు మా అసోసియేషన్ స్టాల్లో తెలియజేస్తాం. మాకు ఎఫిలియేటెడ్గా ఉన్నటువంటి అమ్మా అసోసియేషన్ కానీ, ఐలా కానీ, జేఆర్డీ కానీ అన్ని అసోసియేషన్స్ నుంచి కూడా స్టాల్స్ పెట్టించే అక్కడ ఎంఎస్ఎంఈలను ఎంకరేజ్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయం చేస్తాం. ఈరోజు టెక్నాలజీ ఈజ్ ఏ ఛాలెంజ్, మార్కెటింగ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఇన్నోవేషన్ ఈజ్ ఏ ఛాలెంజ్. ఈ మూడు కూడా ఒక థ్రెట్ లాగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి, ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కి ఒక థ్రెట్ లాగా ఉన్నాయి. రోజుకో టెక్నాలజీ మారిపోతుంది, రోజుకో ఇన్నోవేషన్తో రోజుకో ప్రోడక్ట్ వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్తో పోటీ పడలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ఎంఎస్ఎంఈ సెక్టర్కి. అలాంటి పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ అనేది ఒక చక్కటి అవకాశం. మన ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడం కోసం కానివ్వండి, మనకున్నటువంటి టెక్నాలజీని ఎగ్జిబిట్ చేయడానికి కానివ్వండి, మార్కెట్లో B2B పార్టిసిపేషన్ తీసుకోవడానికి కానివ్వండి, ఈ ఎగ్జిబిషను చక్కటి దోహదం చేస్తుంది. మరి సుమారుగా 35,000 ఎగ్జిబిషన్స్ త్రూఅవుట్ ఇండియా జరుగుతూ ఉన్నాయి. ఆ 35,000 ఎగ్జిబిషన్స్లో ఆల్మోస్ట్ 28 to 30% ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచే ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, మార్కెట్ చేసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా దోహదపడుతున్నాయి.